అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఓడిపోను. రచయిత కొండ కుసుమకుమారి గారు. ఇక కథలోకి వెళితే, పాలవాడి కేకలతో చప్పున మెలకువ వచ్చింది వెంకట్రావుకి. 3 నెలల పాలబాకీ గురించి అతడు రాజ్యాన్ని నిలదీస్తూ డబ్బులిస్తే కానీ పాలు పొయ్యనంటున్నాడు. ఒక్క పూట పాలు లేకపోతే పిల్లలు ఎంత గొడవ చేస్తారో చెబుతూ బ్రతిమలాడుతోంది రాజ్యం. వారం రోజులుగా ఇదే వరస. వాకిట్లోకొచ్చి పాలవాడిని 4 తిట్టాలన్నంత కోపం వచ్చింది వెంకట్రావుకి. కానీ తనని చూస్తే అతడు మరింత రెచ్చిపోతాడని, అసలు ఈ పాటికి ఇరుగు పొరుగు వాళ్ళంతా గుమ్మాల్లో నిలబడి చోద్యం చూస్తుంటారని గుర్తొచ్చి విరమించుకున్నాను. అయినా ఇటువంటి పరిస్థితుల్ని గట్టెక్కించాలంటే రాజ్యమే మేలు అనిపించింది. చివరకు ఎలాగో పాలు పోయించుకొని లోపలికొచ్చింది. అరియర్సు రాగానే డబ్బు వాడి మొహాన కొట్టి 4 అడుగుతాను ఏడియట్, మంచి మర్యాద లేకుండా మాట్లాడతాడా అన్నాడు. ఇప్పటికీ చాలా రోజులుగా ఈ మాట వింటూనే ఉన్నాను అంటూ కోపంతో మొహం తిప్పుకుంది. అంతలో బయట నుండి రివ్వున దూసుకొచ్చాడు బాబీ. అమ్మా, పాత బాకీ ఇవ్వందే, కాఫీ పొడి ఇవ్వనన్నాడే షాపువాడు అంటూ. ఆ మాటకు మరింత మండిపడుతూ, వెధవ, అలా వీధిలో నుండి అరవకపోతే ఆ ముక్క ఇంట్లోకొచ్చి చెప్పొచ్చుగా అంటూ వీపు మీద ఒక్కటిచ్చింది. వాడు రాగం అందుకున్నాడు. వెంకట్రావు బాబీని దగ్గరకు తీసుకొని బుజ్జగిస్తుంటే వరండాలో నుండి ఖంగు ఖంగున దగ్గు వినిపించింది. ఊపిరాడదు, ప్రాణం పోదు అన్నట్లు నరాలు తెగే దగ్గుతో మెలికలు తిరిగిపోతున్నాడు పరందామయ్య. తండ్రిని లేపి కూర్చోబెట్టి అరచేత్తో గుండె రాస్తూ, రాజ్యం, కాస్తంత అమృతాంజనం తీసుకురా అంటూ పిలిచాడు. అది అయిపోయి 1 నెల రోజులయ్యింది, మీకు గుర్తుంటేగా అంటూ మంచినీళ్ల గ్లాస్తో వచ్చింది. నీళ్లు తాగించి ఛాతి నిమిరి పడుకోబెడుతూ, సాయంత్రం ఆఫీసు నుండి వస్తూ మందులు తీసుకొస్తాను నాన్న అన్నాడు. ఆ మాట అతడికి పేలవంగా వినిపించింది. పరందామయ్య ఆయాసంతో కళ్ళు మూసుకున్నాడు, మాట్లాడకుండా. రాజ్యం అదోలాంటి నిరసనతో కూడిన నిట్టూర్పు విడిచి లోపలకు నడిచింది. వెంకట్రావుకి ముళ్ళ చట్రాలేవో తన చుట్టూ బిగుస్తున్నట్టు అనిపించింది. మనసు గిలగిలలాడిపోయింది. రాజ్యం అది లేదు ఇది లేదు అంటూనే చివరకు ఆ పూటకి వంట అయ్యిందనిపించి భర్తను భోజనానికి పిలిచింది. కంచం ముందు కూర్చోబోతుంటే ఇంటి యజమాని వచ్చాడు అద్దె కోసం. గుండెలు పీచు పీచుమన్నాయి. ఏమిటయ్యా, 1 తారీఖు జీతం తీసుకోగానే అద్దె డబ్బు పంపించటం తెలియదు, పని కట్టుకొని ఇంటికి రావాలా? గవర్నమెంట్ ఉద్యోగస్తుడివైన నీకే ఇంత కష్టమైతే అద్దెల మీద ఆధారపడి బతికే వాళ్ళం మా మాట ఏమిటి? మేము ఎట్లా బతకాలి? నిలదీశాడు. వెంకట్రావు ఆయన చేతులు పుచ్చుకున్నాడు. 1 వారం రోజులు ఓపిక పట్టండి, అరియర్సు రాగానే మీ డబ్బు పువ్వుల్లో పెట్టి ఇచ్చేస్తాను అంటూ ఆయనను బ్రతిమలాడుకొని పంపించేసరికి ఆకలి చచ్చిపోయినట్లు అనిపించింది. 4 మెతుకులు కతికి బట్టలు వేసుకొని ఆఫీస్కు బయలుదేరుతుంటే బియ్యం నిండుకున్న విషయం గుర్తు చేసింది. తల ఊపి సైకిల్ తీయబోయాడు. అది కదలనంటూ మొరాయించింది. తన కర్మకి నిందించుకుంటూ కాళ్ళీడ్చుకుంటూ ముందుకు నడిచాడు. చెల్లి పెళ్లి కోసం చేసిన అప్పులు, తల్లి కర్మకాండానికి తీసుకున్న చేబదుళ్ళు నెత్తిమీద మోయలేని భారాన్ని మోపాయి. జీతంలో ఎక్కువ భాగం వాటి తాలూకు అప్పులకి వడ్డీలకు పోతుంటే మిగిలిన దానితో సంసారాన్ని నెట్టుకురావటం కత్తిమీద సాములా అనిపిస్తోంది. అద్దె కట్టలేకపోతున్నాడు. పాలబాకీ పెరిగిపోతోంది. కిరాణా షాపు వాడికి మొహం చూపించలేకపోతున్నాడు. తండ్రిని మంచి డాక్టర్కు చూపించటం అసాధ్యమైపోయింది. చివరకు కట్టుకున్న దానికి ఓ చీర కొనటం, ఎప్పటి నుండో గొడవ చేస్తున్న బాబీకి ఓ క్రికెట్ బ్యాట్ కొనివ్వటం కలలో కోరికలుగా మిగిలిపోతున్నాయి. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న అరియర్సు వస్తే కొంత వెసులుబాటుగా ఉంటుందనుకుంటే అది ఆలస్యమైపోతోంది. బతుకు ఓ దయ్యపు నీడలా భయం కలిగిస్తోంది. ఆ రోజు ఆఫీస్కు వెళ్ళగానే ముందు అరియర్సు గురించి వాకప్ చేశాడు. పిడుగులాంటి వార్త వినిపించింది. పే బిల్సు తప్ప అడ్వాన్సులు, టీఏలు, అరియర్సు లాంటి మరే ఇతర బిల్లులు పాస్ చెయ్యకూడదని గవర్నమెంటు ఆర్డర్ వేసిందట. ఖజానా ఖాళీ అవటంతో ప్రభుత్వ పరంగా సామాన్యుడికి ఎటువంటి సహాయం లభించదని
నిర్ధారణ అయ్యింది. కడుపు మండిపోయింది వెంకట్రావుకి. కళ్ళు తిరిగినట్లనిపించింది. ఖజానా ఖాళీ అవటానికి ప్రభుత్వం ఏ సంక్షేమ పథకాలు చేపట్టి ప్రజలను ఉద్ధరించిందని, ఏ పేదవాడి కన్నీరొత్తి దారి చూపించిందని, నీటి కోసం అల్లాడిపోతున్న వాళ్ళకి గొంతు తడుపుకోను గుక్కెడు నీళ్ళైనా ఇచ్చిందా, గుడ్డి దీపమైనా వెలిగించి బతుకుల్లో చీకట్లను పారద్రోలగలిగిందా? అవినీతి పరులు, గూండాలు, కీర్తి కండూతి కలవాళ్లే ప్రజాపాలకులైతే వాళ్ళ ఖజానాలు నింపుకోవటం తప్ప ప్రజల అవసరాలు ఏం పట్టించుకుంటారు? ఇలా కొల్లాయి కట్టి ప్రజాసేవే పరమావధిగా తలచే మహాత్ముడు వీళ్లకు ఆదర్శం అని చెప్పుకోవటం ఎంత హీన వంచన! ఏమైనా తన దౌర్భాగ్యం కొద్దీ ఈ జీవిత వైకుంఠపాలిలో అడుగడుగున కాలనాగులే కాటేయాలని నోర్లు తెరచుకొని చూస్తున్నాయి. ఒక్క నిచ్చెన మెట్టైనా ఎక్కి పైకి రాగలడా తను? నిరాశ మనసుని కృంగదీస్తుంటే ఎవరో సార్ అని పిలిచినట్లనిపించి ఉలిక్కిపడ్డాడు. ఎదురుగా నవ్వుతూ వరహాలరావు. ఒక్కొక్క చేతికి 4 ఉంగరాలు, ముంజేతికి బ్రాస్లెట్, మెడలో గోల్డ్ చైన్, పెద్ద పొట్ట, ఖద్దరు సిల్క్ షర్టు. వరహాలరావంటే అదోలాంటి ఏవగింపు వెంకట్రావుకి. మీరా ఏమిటి మళ్ళీ వచ్చారు రవ్వంత విసుగుతో అన్నాడు. నా బిల్లు సంగతి ఏం చేశారు? టైం పడుతుంది, మేము వెరిఫై చేసుకోవాలి. మాట పూర్తి కాకముందే టేబుల్పై టప్పున నోట్ల కట్టలు పడ్డాయి. 10,000 కావాలంటే ఇంకా అడుగు, కానీ బిల్లు పాస్ చేయించటం ఏమంత కష్టం కాదు. కాకపోతే సిరిరా మోకాలొడ్డినట్లు వెర్రివాడిలా ప్రవర్తించకు. నేను ఆఫీస్ ఎదురుగా ఉన్న క్యాంటీన్లో ఉంటాను. ఏ విషయము సాయంత్రంలోగా చెప్పు అంటూ నోట్ల కట్టల్ని తిరిగి బ్యాగ్లో వేసుకొని వెళ్ళిపోయాడు. దిగ్భ్రాంతితో చూస్తూ ఉండిపోయిన వెంకట్రావు కర్చీఫ్ తీసుకొని మొహం తుడుచుకున్నాడు. వరహాలరావు వెళ్ళిపోయినా కళ్ళ ముందు నోట్ల కట్టలే కనిపిస్తున్నాయి. ఇంటద్దే, పాలవాడి బాకీ, తండ్రి జబ్బు, బియ్యం నిండుకున్న విషయం అన్నీ గుర్తొస్తున్నాయి. పరిష్కరించలేని సమస్యలన్నీ మెడకు ఉరితాళ్లుగా బిగుసుకొని ఊపిరాడకుండా చేస్తున్నాయి. ఈ పరిస్థితిలో 10,000 తలచుకుంటేనే పూలలుళ్ళు పట్టుగాలిలో ఊయలలూగుతున్న అనుభూతి కలుగుతోంది. ఇక ఆ డబ్బు సొంతమైతే? స్టాఫ్ అంతా ఫైల్స్ సర్దుకొని వెళ్ళిపోతున్నారు. వెంకట్రావు కూడా లేచాడు. దారేమిటో కానరాని అంధకారంలో 1000 విద్యుత్ దీపాలు వెలిగించబోతున్నట్లు అనిపించి క్యాంటీన్ వైపు నడిచాడు. అతడిని చూస్తూనే వరహాలరావు నవ్వుతూ పైకొస్తావయ్యా అంటూ నోట్ల కట్టలు అందించాడు. తీసుకుంటున్నప్పుడు కాస్తంత చెయ్యి వణికినా బంధ విముక్తుడైనట్లు మనసు ఎంతో తేలికపడింది. జేబు నిండుగా డబ్బు ఉండేసరికి ఎంతో ధైర్యం వచ్చినట్లు అనిపించి ఉత్సాహంగా ఇంటిదారి పట్టాడు. ముందు పాలవాడి మొహం వాచేలా చివాట్లు పెట్టి మరీ డబ్బు ఇవ్వాలి. ఇంటి యజమానికి మర్యాద నేర్చుకోమని చెప్పాలి. కిరాణా షాపు వాడిని కొట్టు మార్చేస్తానంటూ బెదిరించాలి. రేపే తండ్రిని డాక్టర్కు చూపించి మంచి మందులిప్పించి పితృ రుణాన్ని కొంతైనా తీర్చుకోవాలి అనుకున్నాడు. కానీ విచిత్రంగా ఆ ఆనందం గంటైనా నిలవలేదు వెంకట్రావుకి. ఇల్లు దగ్గర పడుతుంటే జేబుతో పాటు గుండె కూడా బరువెక్కినట్లు అనిపించింది. తనది కాని సొమ్ము జేబులో ఉన్నట్లు మనసు బితుకు బితుకుమంటోంది. జేబులో గుడ్డి గవ్వ లేనప్పుడు కూడా ఇంత భారంగా అనిపించలేదు. బాకీలన్నీ తీర్చేస్తాడనుకుంటే బాగానే ఉంది. కానీ తన కష్టార్జితంతో కాదనుకున్నప్పుడు హృదయం బాధగా మూలిగింది. రాజ్యానికి కొత్త చీర కొంటే ఆ చీరలో తను మెరిసిపోతుంటే ఆనందించటానికి బదులు పరాయి వాళ్ళ డబ్బుతో రాజ్యాన్ని సింగారించినందుకు సిగ్గుతో తలవాలిపోదు? అలాగే తండ్రి కోలుకొని లేచి తిరుగుతుంటే లంచం డబ్బు గుర్తొచ్చి తన అసమర్థతకి కృంగిపోడు? ఈ డబ్బుతో ఇప్పుడు సమస్యలు తీరినా రేపు ఏ అవినీతి పరుడినో లంచగొండినో చూసినప్పుడు అంతరాత్మ తనని నిలదీయదు? ఆలోచనలు కందిరీకల్లా చుట్టుముట్టాయి. ఏవేవో కొనుక్కొని ఇంటికి వెళ్ళాలనుకున్న వెంకట్రావు ఏదీ కొనకుండానే 4 వీధులు తిరిగి ఇల్లు చేరుకున్నాడు. రాజ్యం ఎదురొచ్చి ఏమిటింత ఆలస్యమయ్యింది? మధ్యాహ్నం మామయ్య గారికి ఆయాసం ఎక్కువ కావటంతో కంగారు పెట్టేశారు. పక్కింటి పిన్నిగారితో కలిసి వాళ్లకు తెలిసిన డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళాం. ఇంజెక్షన్ చేసి మందులు రాసిచ్చాడు. ఇప్పుడు కొంచెం కులాసాగా ఉన్నారనుకోండి అంది. డబ్బు ఎక్కడిది? అప్రయత్నంగా అడిగాడు.
బాగుంది, డబ్బు కోసం చూసుకుంటే జబ్బు తగ్గదుగా, అందుకే ముక్కు పడక అమ్మేశాను. నిర్ఘాంతపోయాడు. వివాహమయ్యాక రాజ్యం మొదటిసారిగా కోరి చేయించుకున్న ముక్కు పడక ఎంతో అపురూపంగా చూసుకునేది. ఆవేదన చెందాడు. తండ్రిని పలకరించి బాబీతో కొంచెంసేపు కాలక్షేపం చేశాక భార్యతో నెమ్మదిగా చెప్పాడు 10,000 గురించి. నిర్ఘాంతపోతూ, ఎందుకు తీసుకున్నారండి అంది. తప్పదు రాజ్యం, ఇప్పుడున్న పరిస్థితుల్లో తీసుకోక తప్పలేదు. రాజ్యం మొహంలో నిరసన కనిపించింది. మధ్యతరగతి వాళ్లకు జీవితం ఒక పోరాటం. విజయమో వీరస్వర్గమో కడదాకా వేచి చూడాలి. కానీ పక్కదారి పట్టి పతనమై ఓడిపోవటం నేను భరించలేనండి. ఈ డబ్బుతో పైకి రాగలము అనుకుంటున్నారు, కానీ నా దృష్టిలో పతనమై పరిస్థితుల ముందు ఓడిపోవటమే ఇది. వెంకట్రావు సంభ్రమంతో చూశాడు. అప్పటి వరకు పడిన మానసిక వేదనంతా గాలికి ఎగిరిపోయినట్లు అనిపించింది. మరునాడు ఆఫీసులో వరహాలరావుకి డబ్బు ఇచ్చేస్తూ నేనెప్పటికీ ఓడిపోను అనుకున్నాడు గర్వంగా. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.